Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions in the SSC CGL 2024 prelims papers. The topic profit and loss. So profit and loss లో ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే డిసానెస్ట్ సెల్లర్ మోడల్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అంటే ఇప్పుడు మనకు చూడండి దగ్గర కొంతమంది వ్యాపారస్తులు ఏంటంటే ఈ తక్కెడ మీద అంటే ఈ తక్కెడ మీద అమ్మే వాళ్ళు ఉంటారు చూసారా, కేజీ రాయి పెట్టి కేజీ అమ్మకుండా ఆ కేజీ రాయి అని చెప్తూ ఒక 800 గ్రామ్స్ రాయో 900 గ్రామ్స్ రాయో అలా పెట్టి అమ్మేస్తే వాళ్ళకి ఎంతేసి లాభాలు వస్తాయి అన్న దాని మీద అనమాట. అంటే మనకి మోసం చేసి వాళ్ళు లాభం సంపాదించుకోవడం. ఓకే, దాని మీద ఈ ప్రాబ్లమ్స్ అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. సో ఇదే లాస్ట్ ఇంపార్టెంట్ అంటే సబ్ టాపిక్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్. వీ ఆల్రెడీ కవర్డ్ 3 సబ్ టాపిక్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్. అండ్ ఈ డిజానెస్ట్ సెల్లర్ మీద మనకి 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 8 క్వశ్చన్స్ ఈ రోజు వీడియోలో మనం చెప్పుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో బేసిక్గా మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం ఎలా చేయాలి ఏంటనేది మనం ఆల్రెడీ మన క్లాసెస్లో కూడా చెప్పాం. సో బేస్డ్ ఆన్ దట్ మెథడ్ వీ కెన్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ. మళ్ళీ నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వను ఎందుకు మనం అలా చేస్తాం అనేది. సో అది మన క్లాసెస్ ద్వారా కానీ మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే, సో లెట్స్ సీ హౌ ఫాస్ట్ వీ కెన్ డూ దీస్ మోడల్స్. ఓకే, ఏ గ్రోసర్ ప్రొఫెసెస్ టు సెల్ రైస్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఎ ఫేక్ వెయిట్ ఆఫ్ 870 grams ఫర్ 1 kg. ఫైండ్ ఈస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. అంటే వాడు ఎంత కొంటున్నాడో అంతకే అమ్ముతున్నాడు, మరి లాభం ఎలా తెచ్చుకుంటున్నాడు అంటే కేజీ రాయి బదులు 870 grams రాయి పెడుతున్నాడు. ఓకే, సో ఎంత ప్రాఫిట్? సో 870 రూపీస్ అంటే ఒక గ్రాము రూపాయి అనుకుంటే వాడు 870 రూపీస్కి కొన్నాడు, కానీ ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడు? 1000 grams అంటే 1000 రూపీస్కి వాడు అమ్ముతున్నాడు. సో ఎంత లాభం వచ్చింది? 130 రూపీస్. ఎంత మీద? 870 మీద ఇంటూ 100. సో ఇక్కడ నేను ఏంటంటే కాస్ట్ ప్రైస్ రూపాయి అనుకున్నాను గ్రామ్కి, అలా ఏం తీసుకోకుండా డైరెక్ట్గా మనం ఎన్ని గ్రాములు ఒరిజినల్ ఎన్ని గ్రాములు వాడి పెడుతున్నాడు దాని మీద బేస్ చేసుకుని మనం చెప్పవచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సో చూడండి 0 0 క్యాన్సిల్. 13తో నేను క్యాన్సిల్ అవుతుందా? ఈ 87ని బదులు నేను 90 అనుకున్నాను అనుకోండి, 87 ప్లేస్లో 90 అనుకున్నాను అనుకోండి, 0 0 క్యాన్సిల్. అంటే ఎంతమ్మా? 130/9. 130/9 అంటే నియర్లీ 14%. అంతేనా? నియర్లీ 14. సో ఆప్షన్లో మనకి నియర్లీ 14% ఎక్కడుంది? ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. A dishonest shopkeeper claims to sell salt at rate of 25 rupees per kg. The cost price of the salt is 5 rupees per kg. Not satisfied with this, he tries to make profit by removing 200 grams from each kg. What is the shopkeeper's gain percentage? చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇది చూడండి, వాడు ఏంటంటే ఆల్రెడీ 5 రూపాయలది 25 రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు. వాడికి ఆల్రెడీ కొంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది, వెరీ గుడ్. ఆ ప్రాఫిట్ కాకుండా వాడు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా ప్రాఫిట్ రావాలనుకుంటున్నాడు. అందుకని వాడు ఏం చేశాడు? 200 grams ఫ్రమ్ ఈచ్ కేజీ అంటే 800 grams రాయి పెట్టేసి 1000 grams అని చెప్పి అమ్మేస్తున్నాడు. సో దీనివల్ల వీడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత ఎక్కువ పెడుతున్నాడు? 200. అసలు ఓవరాల్గా అసలు వాడికి పడిన రేట్ లేకపోతే వాడు అసలు పెట్టిన రేట్ ఎంత? 800 grams ఇంటూ 100. సో 2 zeros 2 zeros 2 ones 2 4s 100/4 అంటే 25%. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. A dishonest merchant sells his grocery using weights that are 12% less than the true weights and make a profit of 10%. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనం ఇది మామూలుగా వాడు ఎంత కొన్నాడో అంతకు అమ్మడం వేరు. ఓకే, ఎంత కొన్నాడో అంతకు అమ్మడం వేరు. ఆల్రెడీ వాడు కొన్నదానికన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు, అంతేకాకుండా వెయిట్ కూడాను తగ్గించేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు 2 things అనమాట, సక్సెసివ్ పర్సెంటేజ్ లాగా ఇక్కడ 2 things. ఫస్ట్ ఏంటి? 12% లెస్ అమ్ముతున్నాడు అంటే 88. 12% అంటే 100 గ్రాములు బదులు వాడు 88 grams వేస్తున్నాడు. ఓకే, 88 బ్యాండ్. అంతేకాకుండా ప్రాఫిట్ 10%. 10% ప్రాఫిట్ అంటే 10 రూపీస్ది 11కి అమ్ముతున్నాడు. అంతేనా? 10 రూపీస్ది 11కి అమ్ముతున్నాడు. సో ఇప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? సో 88/100 ఇంటూ 10/11 అనమాట. అంటే 0 0 క్యాన్సిల్. సో 88 ఇంటూ 1 88, 10 ఇంటూ 11 110. అంటే 88 రూపీస్ది 110కి అమ్ముతున్నాడు. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? అడిగి 22 ప్రాఫిట్. ఎంత మీద? 88 మీద ఇంటూ 100.
సో 22 1s 22 4s 100/4 ఎంత 25%. సో ఓవరాల్గా వాడికి ప్రాఫిట్ ఎంత వస్తుంది 25% వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. Ramesh sells rice at 36 rupees per kg, which he purchased for 30 rupees per kg. Moreover, he gives only 800 grams of rice instead of 1 kg while selling. Find the actual profit percentage of Ramesh. Same. So, cost price, selling price. So, 30 rupees కొన్నాడు 36 అమ్ముతున్నాడు. తర్వాత 800 grams రూపీస్ కొనిది ఇప్పుడు ఏమో 1000 grams లెక్క అమ్ముతున్నాడు. సో ఓవరాల్గా పర్సెంటేజ్ ఎంత? సో 2 zeros క్యాన్సిల్, 1 0 క్యాన్సిల్, అండ్ ఇక్కడ ఎంత అవుతుందమ్మా 4 2s 4 9s 3 1s 3 3s. సో అంటే ఓవరాల్గా వాడికి ఎంత వస్తుంది 2 రూపాయలు కొని 3 రూపీస్కి అమ్ముతున్నాడు. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ చెప్పండి? రూపాయి ఎక్కువగా అమ్ముతున్నాడు, ఎంత మీద 2 రూపాయల మీద ఇంటూ 100. సో 50% ఈజ్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, నెక్స్ట్. A dishonest fruit seller sells fruits at 20% profit, but he uses 950 grams weight in place of 1000. 1000 grams or 1 kg. What is his profit percentage? Same. So 20% profit అమ్ముతున్నాడు అంటే 20% అంటే 1/5 అంటే 5 రూపీస్ ది 6 రూపీస్ అమ్ముతున్నాడు. తర్వాత 950 grams ది 1000 grams లెక్క అమ్ముతున్నాడు. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది? 0 0 క్యాన్సిల్, 5 1s 5 20s. ఓకే, నెక్స్ట్ 5 4s 5 19s. సో 19 రూపీస్ ది 6 into 4 24 రూపీస్ లెక్క అమ్ముతున్నాడు. ఎంత ప్రాఫిట్ వస్తుంది వాడికి? 5 రూపీస్ అపాన్ ఇనిషియల్ ఎంత 19 ఇంటూ 100 టు గెట్ ది ప్రాఫిట్ పర్సెంటేజ్. సో 500/19%. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. దీన్ని ఏదేదో మనం ఆలోచించి ఎక్కువ టైం చేస్తాం. A seller sold 19 cookies for 95 rupees instead of 20 cookies in 1 kg. Sorry. In 1 kg cheating a customer. Okay. ఒక కేజీలోని 19 కుకీస్ని వాడు 95 రూపాయలకు అమ్మాలి. ఓకే, కానీ 20 అమ్మాల్సినోడు, కేజీకి 20 అమ్మాల్సినోడు 95 రూపాయలకి 19 అమ్ముతున్నాడు. ఓకే, చీటింగ్ ఏ కస్టమర్ని చీట్ చేస్తున్నాడు. వాట్ ఈస్ ద గెయిన్ ఇఫ్ ద సెల్లర్ బాట్ ద కుకీస్ ఫర్ 76 రూపీస్? ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో సెల్లర్ అంటే అమ్మేవాడు 26 రూపాయలకి వాడు కొన్నాడు అనుకోండి 20 కుకీస్, అంతేనా? బేసిక్గా వాడు కేజీ ఎన్ని వస్తున్నాయి? 20 కుకీస్ వస్తున్నాయి, అంతేనా? 20 కుకీస్ 76 రూపీస్కి వాడు కొన్నాడు. అప్పుడు ఒక్కొక్క కుకీ ఎంత అవుతుందమ్మా? 3.8 రూపీస్ అవుతుంది, అంతేనా? ఓకే, ఇప్పుడు 19 కుకీస్ ఎంత అవుతాయి? అది ఎందుకంటే 19 కుకీస్ అమ్ముతున్నాడు కదా 95 రూపీస్కి, అంటే వాడికి 19 కుకీస్ ఎంతకు వస్తాయి? 19 into 3.8 అంటే ఎంత? 19 into 3.8 ఇట్ ఈస్ ఈక్వల్ టు 70 to 98 then it is అంటే 72.2 రూపీస్. ఓకే, కానీ ఈ 19 కుకీస్ని వాడు ఎంతకు అమ్ముతున్నాడు? 95 రూపీస్కి అమ్ముతున్నాడు. సో 72 రూపీస్ కొన్నిది 95 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే ఎంత లాభం? 22.8, అంతేనా? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడా, ప్రాఫిట్ అడుగుతున్నాడా? ప్రాఫిట్ ఇన్ రూపీస్ అడుగుతున్నాడు. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 22.8 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు మనం ఇలా చేసామంటే ఎక్కడా కూడా ఇక్కడ పర్సెంటేజ్ అడగలేదు, ప్రాఫిట్ డబ్బుల్లో అడుగుతున్నాడు కాబట్టి ఇలా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 7th వన్ చూడండి. A vendor started selling vegetables at 10 rupees per kg but could not find buyers at this rate. కేజీ కూరగాయలను 10 రూపాయలకి అమ్ముతున్నాడు, ఎవడు కొనట్లేదు కానీ తగ్గించాడు. ఎంత తగ్గించాడు? ఈ రెడ్యూస్ ద ప్రైస్ టు 7.2. ఇప్పుడు కేజీ 7.2 రూపాయల లెక్క అమ్ముతున్నాడు. బట్ uses a faulty weight of 900 grams instead of 1 kg. Find the percentage change in the actual price. చూడండి, ఇనీషియల్గా వాడి ఎస్పీ ఎంతకు అమ్ముతున్నాడు? ఇనీషియల్ ఎస్పీ 10 రూపీస్కి అమ్ముతున్నాడు, అంతేనా? 10 రూపాయలకి కేజీ అంటే 1000 గ్రామ్స్. ఓకే, 1000 గ్రామ్స్ 10 రూపాయలకి అమ్మినప్పుడు ఇప్పుడు చెప్పండి 900 గ్రామ్స్ ఎంత అవుతుంది చెప్పండి? 9 రూపీస్, అంతేనా? సో 900 గ్రామ్స్ 9 రూపీస్కి ఇందాక అమ్మాడు. కేజీ 10 రూపాయలు అంటే ఎంత? 900 గ్రామ్స్ 9 రూపీస్. ఇప్పుడు కేజీ పెట్టకుండా 900 గ్రామ్సే పెడుతున్నాడు. ఈ 900 గ్రామ్స్ ఎంతకు అమ్ముతున్నాడు? 7.2 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇప్పుడు 900 గ్రామ్స్ ఎంతకు అమ్ముతున్నాడు? 7.2 రూపీస్. అంటే ఇందాక 9 రూపీస్ అంటే కొన్నోడు ఇప్పుడు 7.2 రూపీస్
వాడు కేజీ అని చెప్తున్నప్పటికీ యాక్చువల్గా ఎంతకు అమ్ముతున్నాడు? 900 గ్రామ్స్కి అమ్ముతున్నాడు, 7.2. అంటే ఎంత తగ్గించాడు? 1.8 రూపీస్ తగ్గించాడు. అంతేనా? వాడు ఏమంటున్నాడు? ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద యాక్చువల్ ప్రైస్. యాక్చువల్ ప్రైస్ 9 రూపీస్, ఇప్పుడు 7.2 రూపీస్కి వెళ్ళింది. ఎంత తగ్గింది? 1.8 తగ్గింది. మీకు ఏం కావాలి? పర్సెంటేజ్ కావాలి. సో ఇనిషియల్ ఎంత? 9 ఇంటూ 100, 18 5s అంటే 1.85, 100/5 అంటే 20%. సో 20% మనం తగ్గించి అమ్మాడు. ఓకే, నెక్స్ట్, ఏ షాప్ కీపర్ హ్యాస్ ఎ ఫాల్ట్ ఆఫ్ 100 grams ఇన్ 3 kg వెయిట్. 3 kg వెయిట్ అని చెప్తూ 100 రూపాయలు దాంట్లో తక్కువ కనబడుతుంది, అంటే 2900 grams అమ్ముతున్నాడు. ఈ సోల్డ్ 3 kg ఆఫ్ పొటాటోస్ టు చారు యూజింగ్ ద సేమ్ ఫాల్టీ వెయిట్ ఫర్ 46 రూపీస్. అంటే 3 kgs అని చెప్పాడు, కానీ 3 kgల్లో 100 గ్రాములు తక్కువ ఉంది, అంటే 2900 గ్రాములే 46 రూపాయలు అమ్మాడు. The cost price of the potatoes for the seller was 12 rupees per kg. How much profit did he earn on the potatoes? ఓకే, అదేనా? ఏం చేస్తాం? ఇందాక మనం చేసినట్టు చేద్దాం. లెట్స్ సీ. సో 12 రూపాయలు ఆడి కేజీ పడింది కాస్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు ఆడు ఎంత కొన్నట్టు? 3 kgలు 36 రూపాయలు కొన్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు? 46 రూపాయలు అమ్ముతున్నాడు. అంతేనా? తర్వాత వెయిట్ గురించి చూసుకుంటే 2900 గ్రామ్స్ది 3000 గ్రామ్స్ అని చెప్తూ అమ్మేస్తున్నాడు. సో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత చెప్పండి ఇప్పుడు? సో 2 zeros. ఓకే, 6 6ల 36, 6 5ల 30. ఓకే, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి? అవ్వవు. సో 29 into 6, 6 9 54, 6 12, 5 17. ఓకే, 5 6ల 30, 5 4 20, 23. అంటే 174 రూపాయలు 230 రూపాయలకు అమ్ముతున్నాడు. ఎంత ప్రాఫిట్? 56 రూపీస్ ప్రాఫిట్. ఎంత మీద? 174 మీద ఇంటూ 100. ఓకే, క్లియర్? ఇప్పుడు దీన్ని ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి. ఇది కనుక 7తో అనుకోండి, 7 14, 34, 7 5 30. అంటే ఇది 174 బదులు 175 వేసుకోండి. ఇది 7 8 56. 25 1s 25 4s అంటే 8 4s 32. సో 32% ప్రాఫిట్. అంతేనా? 32% ప్రాఫిట్. కానీ ఇక్కడ మనకి పర్సెంటేజ్లో అడుగుతున్నాడా? పర్సెంటేజ్లో అడగలేదు. అవునా? ఆడేమడుగుతున్నాడు? హౌ మచ్ ప్రాఫిట్ డిడ్ హీ ఎర్న్ ఆన్ ద పొటాటోస్ ఇన్ రూపీస్లో అడుగుతున్నాడు. సో జస్ట్ చూడండి, 32% ప్రాఫిట్ వచ్చింది. 32% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నాకు రూపీస్లో కావాలి కాబట్టి, అంటే ఇప్పుడు పర్సెంటేజ్లు అంటే ఇది ఈ ప్రాసెస్ వెళ్ళడం బెటర్. కానీ ఇప్పుడు నాకు రూపీస్లో అడిగాడు కాబట్టి నేను మళ్ళీ ఏం చేసుకోవాలి? నేను 132 parts 46 అయితే 32 parts ఎంత అని చేసుకోవాలి. అంతేనా? కానీ ఇక్కడ మనకి రూపీస్లో అడిగాడు కాబట్టి ఈ ప్రాసెస్ కన్నా ఏ ప్రాసెస్ బెటరో చూడండి. ఇందాక మనకి ఆ కుకీస్ కూడా ఎందుకు అలా చేసామంటే, అక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకోండి, ఇది బెటర్. అందుకనే మీకు అది నేను ఒకసారి చెప్దామని చెప్తున్నాను అనమాట. ఇది పర్సెంటేజ్ అడిగినప్పుడు ఇట్లా వెళ్ళడం బెటర్. రూపీస్లో అడిగినప్పుడు ఈ మెథడ్ కన్నా ఏ మెథడ్ బెటర్ చూడండి. ఓకే, సో ఎస్పీ ఆఫ్ వాడు ఏమన్నాడు? వెయిట్, ఎస్పీ ఆఫ్ 100 grams తగ్గించాడు కాబట్టి 2900 grams ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 46 రూపీస్కి అమ్మాడు. వాడికి కేజీ ఎంత పడింది? వాడికి కొనడం 12 రూపాయలు కొన్నాడు. కేజీ 12 రూపాయలు. అప్పుడు 2.9 kgs ఎంత అవుతుంది చెప్పండి? 2.9 into 12 అంతేనా? అంతే, ఎంత? 34.8 రూపీస్. సో వాడికి ఎంత పడింది? సిపి ఆఫ్ 2900 grams 34.8 రూపీస్ పడింది. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది? జస్ట్ చెప్పండి. 35 అంటే 11.2 అయిపోయింది ఇక్కడతో, అంతే ఆన్సర్. సో ఎంత? 11.2 ప్రాఫిట్. సో ఇప్పుడు మనకి వాడు పర్సెంటేజ్ అడిగితే ఏం చేయాలి? ఇప్పుడు కావాలంటే చూడండి, మీకు పర్సెంటేజ్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేయండి. కావాలంటే మీకు 32% వస్తుంది దగ్గర. చూడండి, 11.2 వచ్చింది. ఎంత మీద? 34.8 మీద ఇంటూ 100. ఓకే, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. 11.2 కదా, ఈ డెసిమల్ పోయింది. 3తో చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 336. ఓకే, 3 పాయింట్ సంథింగ్. 100/3 అంటే 33.3, అంటే నియర్లీ 32% అటు ఇటు చూసుకుంటే. ఇక్కడ మనకి క్యాన్సిల్ సరిగ్గా కావాలి కాబట్టి.
ఓకే. సో, కాబట్టి అక్కడ మీకు పర్సెంటేజ్ అడుగుతున్నాడా? లేకపోతే ప్రాఫిట్ వాల్యూ అడుగుతున్నాడా బట్టి మీరు చూసుకోవాలి. This is the last question for today's session, and if you have any doubts, you can comment your doubts in the comment section. And if you have any of your friends or relatives preparing for the competitive exams, please share these videos to them. Definitely these will be helpful for them. And thank you very much for listening. Take care, all of you. Jai.